కర్ర విరగకుండా పాము చావకుండా రాజకీయమే ప్రస్తుతం జగన్ చేస్తుంది. డేర్ చేయాలా, తెగించేయాలా, మోడీకి వ్యతిరేకించేయాలా, సోనియా గాంధీని వ్యతిరేకించినోడు మోడీని వ్యతిరేకిస్తే ఏంటి, ఇలాంటివన్నీ అరిచేవాడు కరిచేవాడు మాట్లాడేటటువంటి మాట. ఎక్కడ ఏం జరుగుతుందో గమనించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ కాంగ్రెస్ అయితే జగన్ తొక్కేసిందో, ఏ కాంగ్రెస్ అయితే వైఎస్ కుటుంబం మళ్ళీ ఎదుగుతుంది వారసత్వ స్థానంలో అని చెప్పేసి దెబ్బతీయడం కోసం చివరికి కేసు పెట్టి 16 నెలల పాటు జైలు పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ కుటుంబంలో చిచ్చు పెడతా ఓ పక్కన షర్మిలకి పదవిచ్చి జగన్ని తిట్టిస్తున్నటువంటి పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే చంద్రబాబుతో లోపాయకారిగా గతంలో కలిసి పనిచేసి ఆ తర్వాత ఓపెన్గా కలిసి పనిచేసినటువంటి జగన్ని తొక్కడం కోసం, అలాంటి పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలా? అలాంటి పార్టీతో కలిసి నడిచి ఐఎన్డీఏ కూటమిలో తను చేరాలా? ఏం సాధిస్తాడు అప్పుడు? బానిస రాజ్యం కిందన బతకాలా? బీజేపీతో అతను డైరెక్ట్గా ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి. బట్ బీజేపీ వల్ల అతనికి ఎప్పుడూ నష్టం జరగల, కష్టం ఎప్పుడూ జరగల. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అతన్ని నాశనం చేయాలని కోరుకోవాలి. అలాని బలపరచదు, అది నీ బతుకు నువ్వు బతుకు అంటది. అది దాటినప్పుడు ఇంకోటి వాళ్ళు తొక్కి పడేస్తారన్నటువంటి భయపడుతున్నాడు జగన్. భయపడ్డానికి వాళ్ళు అట్లాంటి తప్పుడు కేసులు ఏం పెట్టలా, వాళ్ళు ఉన్నటువంటి 5 ఏళ్లలోనూ పెట్టలా, 10 ఏళ్లలోనూ పెట్టలా. జగన్ని జైల్లో పడేయండి ఏదో ఒక కేసులు అని చెప్పేసి 2014-19 దాకా చెవినీళ్ళు కట్టుకుని పోరినా పట్టించుకోవాలి. 2019-24 మధ్యలో జగన్ ఏడిపించమన్నా పట్టించుకోవాలి. అక్కడేమో తొక్కేసిన వాళ్ళు, ఇక్కడేమో బాధ్యతగా ఉన్నవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకోమన్నాడు. అలాగని చంద్రబాబుని తొక్కేయడానికి కూడా జగన్కి ఏం సహకరించలేదు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో ఉండాలి, ధర్మం పక్షాన ఉండాలా, అధర్మం పక్షాన ఉండాలి. ఇది జగన్ ముందున్నట్టు. ఇప్పుడు అట్లాగని అతను ఏ పక్షాన ఉండట్లా, తటస్థ పాత్ర పోషిస్తున్నాడు. భారతదేశం కనుక అమెరికా పక్షాన రష్యా పక్షాన కాకుండా అలీన విదేశాంగ విధానం పాటిస్తూ దేశ ప్రయోజనాలు ఎట్లా కాంక్షిస్తుందో అట్లాగే ఇక్కడ అదే పరిస్థితి చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి.